తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఒడిశా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ప్రశంసలు. సముద్ర గర్భంలో యోగా చేసిన నౌకాదళ సిబ్బంది. విశాఖలో వినూత్న విన్యాసాలు. 190 దేశాల్లో యోగా దినోత్సవం భారత్కు గర్వకారణమన్న మోదీ. పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు. ఆక్రమణలు నిర్ధారణ అయిన తర్వాతే చర్యలు. ఏవి రంగనాథ్. యుగ యుగాల జీవాధార కాళేశ్వరం. తెలంగాణ జల విప్లవానికి 7 ఏళ్లు. ఏసీబీ దాడుల్లో భారీ అక్రమాస్తులు. బ్యాంక్ లాకర్లో బంగారం నగదు స్వాధీనం. మోసెస్ల సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నం. అలలతో కొట్టుకుపోయిన పాస్టర్. జేఈఈ టాపర్ వివన్ మహేశ్వరికి కేటీఆర్ అభినందనలు. ఘన సత్కారం. విద్యార్థిని విజ్ఞప్తికి సీఎం స్పందన. పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు. వైసీపీ ఎమ్మెల్సీ తనయుడి విద్యా సంస్థలపై తనిఖీలు. రాజకీయ కక్ష సాధింపేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటర్ ఫ్లాప్. భూ సమస్యలపై కేటీఆర్ విమర్శలు. ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో సుపరిపాలన, పేదల సాధికారతపై దృష్టి సారించారని మోదీ పేర్కొన్నారు. అలాగే ఒడిశా ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా విశేష పురోగతి సాధించిందని ప్రశంసించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ శాతవాహనలో భారత నౌకాదళ సిబ్బంది వినూత్నంగా సముద్ర గర్భంలో యోగా నిర్వహించారు. లెఫ్టినెంట్ కమాండర్ ఆరుష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జవాన్లు సమన్వయంతో నీటి అడుగున యోగాసనాలు ప్రదర్శించారు. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అనే 2026 యోగా దినోత్సవ థీమ్కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జలాంతర్గామి విధుల్లో అవసరమైన సహనం, ఏకాగ్రత, మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో యోగా కీలకమని అధికారులు తెలిపారు. ఈ వినూత్న ప్రదర్శనకు ప్రశంసలు వెల్లువెత్తగా కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ అది విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే సాధనమని నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అనే 2026 థీమ్తో జరిగిన ఈ వేడుకల్లో 35,000 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొనగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వర్చువల్ గా భాగస్వాములయ్యారు. తెలుపు దుస్తులు, కాషాయ కండువాతో కనిపించిన ప్రధాని 20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్ల వయసులో మరింత ఆరోగ్యంగా, చురుకుగా ఉండే శక్తి యోగాకు ఉందని పేర్కొన్నారు. కోల్కతా ప్రజలు చేసిన ఏర్పాట్లను ప్రశంసించిన ఆయన 2014లో ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన యోగా దినోత్సవం నేడు 190కి పైగా దేశాల్లో జరుపుకోవడం గర్వకారణమన్నారు. డ్రోన్ ప్రదర్శనలు, అన్ని వయసుల వారి భాగస్వామ్యంతో కార్యక్రమం ఆకట్టుకుంది. హైడ్రా రాత్రికి రాత్రే ఇళ్లను కూల్చివేయదని, పేదలపై ఎలాంటి అన్యాయం జరగబోదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులపై ఆక్రమణలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా ఏర్పాటైన 2 ఏళ్లలో 2,450 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణలో గుడిసెలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన పెద్దలే హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని, నగరంలో వరద నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రా కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయ్యాయి. 2019 జూన్ 21న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు. గోదావరి జలాలను బీడు భూములకు మళ్లిస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంలో కాళేశ్వరం కీలక పాత్ర పోషించిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల చెరువులు నిండడంతో పాటు తాగునీటి సమస్యలు తగ్గాయని, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి ఆత్మవిశ్వాసానికి నింపిన జలయజ్ఞంగా కాళేశ్వరం నిలిచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఇది చిరస్మరణీయ అధ్యాయమని పేర్కొన్నారు.
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో భారీ అక్రమాస్తులు వెలుగులోకొచ్చాయి. జూన్ 16న అరెస్ట్ అయిన డిప్యూటీ డైరెక్టర్ శుంకరి నరహరిరావు కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన భార్య పేరుతో ఉన్న కెనరా బ్యాంక్ లాకర్ను అధికారులు తెరిచి పరిశీలించారు. అందులో 1.5 కోట్ల నగదుతో పాటు 1.2 కిలోల బంగారు బిస్కెట్లు, మరో 2 కిలోల బంగారం, వజ్రాభరణాలు లభించాయి. అంతకుముందు నరహరిరావు నివాసంతో పాటు మరో 9 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 13 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ భూములు, ప్లాట్లు, భవనాలు, వాహనాలతో కలిపి వాటి విలువ 50 కోట్లకు మించి ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇంకా 2 లాకర్లు తెరవాల్సి ఉండగా భూ సర్వేలు, భూ వ్యవహారాల్లో అవినీతి ద్వారా ఈ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నైజీరియాలో ఓ పాస్టర్ చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైబిల్లోని మోసెస్ మాదిరిగా సముద్రాన్ని చీల్చాలని భావించిన ఆ పాస్టర్ చేతిలో బైబిల్ కర్ర పట్టుకొని సముద్రంలోకి అడుగుపెట్టాడు. అద్భుతం జరుగుతుందేమోనని అనుచరులు ఆసక్తిగా గమనిస్తుండగా అకస్మాత్తుగా భారీ అలలు ఎగిసిపడి ఆయనను ముంచెత్తాయి. అదృష్టవశాత్తు పాస్టర్ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయొద్దని, దేవుడి పేరుతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో 100% సాధించిన వివన్ జేఈఈ అడ్వాన్స్ లో దేశవ్యాప్తంగా 61వ ర్యాంకు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించిన కేటీఆర్ కృషి, పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణిస్తూ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వివన్ సాధించిన ఈ ఘనత ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల కృషిని కూడా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. జాతీయ స్థాయి రెడ్ రిబన్ క్విజ్ పోటీల్లో తొలి స్థానం సాధించిన దేవిశ్రీ ప్రసన్నకు ఇటీవల ఎల్బీ స్టేడియంలో నగదు బహుమతి అందజేసిన సీఎం ఆ సందర్భంగా ఆమె కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తనకు తండ్రి లేరని, తల్లి కూలి పని చేస్తూ చదివిస్తోందని, సొంత ఇల్లు కూడా లేదని విద్యార్థిని వినతి పత్రం అందజేయడంతో సీఎం చలించిపోయారు. వెంటనే కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు కుటుంబానికి ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తనయుడు చైర్మన్ గా ఉన్న కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడం రాజకీయ చర్చకు దారితీసింది. విద్యా సంస్థలకు చెందిన 6 జూనియర్ కళాశాలల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల డిఎస్సి అవకతవకల అంశంపై ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే రేవంత్ రెడ్డి సినిమా అటర్ ఫ్లాప్ అంటూ వ్యాఖ్యానించారు. ఒక సినిమా విఫలమైతే నిర్మాతలకు మాత్రమే నష్టం జరుగుతుందని, కానీ ప్రభుత్వ విధానాల వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించారు. శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని, దాన్ని తొలగించాలంటే ఎకరానికి ₹1 కోటి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని తనకు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.